నమస్కారం. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేక మార్గం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మికత సోమరితనం కాదు, వేదాంతం మత్తుమందు కాదు. మానవత్వపు విలువలు తెలియజేస్తూ మానవజాతి పురోగతికి మార్గనిర్దేశం చేయడమే భారతీయ సంస్కృతి లక్ష్యం. యువతలో చైతన్యం వచ్చినప్పుడే సమాజానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని, ప్రపంచమంతా తన వైపు చూసేలా ఎలుగెత్తి చాల్తిన భారతీయ యువ ఉత్తేజం స్వామి వివేకానంద. ఆయన చూపిన మార్గం యువతకు ఆదర్శం, ఆచరణీయం. భారతీయ ఆధ్యాత్మిక చేతన స్వామి వివేకానంద తన గురువు శ్రీరామకృష్ణ పరమహంస ప్రేరణతో ప్రపంచమంతా పర్యటించారు. యువశక్తిని ప్రేరేపించే విధంగా ఎన్నో ఉత్తేజపూరిత ప్రసంగాలు, ప్రబోధాలు చేశారు. కొన్ని తరాలకు సరిపోయే ఆధ్యాత్మిక జ్ఞానామృతాన్ని పంచారు. స్ఫూర్తిదాయకమైన ఆయన మాటలు మంచి ముత్యపు మాలికలు. జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వరః నాస్తి తేషాం యశక్కాయో జరామరణజం భయం. మహానుభావులు తాము చేసిన ఘనకార్యాల ద్వారా వారు ఈ లోకంలో లేకపోయినా మనం చిరకాలం వారిని స్మరించుకుంటూనే ఉంటాం. అలాంటి వారి కీర్తికి వృద్ధాప్యం, మరణం ఉండదు. వారి కీర్తి కలకాలం ఈ భూమిపై నిలిచి ఉంటుంది. అలాంటి మహనీయుల్లో స్వామి వివేకానంద ప్రముఖులు. భారత ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిన యువ కెరటం వివేకానంద. దేశ విదేశాల్లోని యువతను తన ప్రసంగాలతో ఆకట్టుకుని వారిలో ప్రేరణ నింపి భారతీయ యువశక్తిని ప్రపంచానికి తెలియచేశారు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన క్లైబ్యం మాస్మగమః అంటే, పార్థ, పిరికితనం పనికిరాదు. క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి పరాక్రమంతో నిలబడు అనే శ్లోకం అంటే వివేకానందుడికి చాలా ఇష్టం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, వేదాంత గ్రంథాలను ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఆధునిక సమాజానికి సప్రమాణంగా ఉదాహరణలు, ఆత్మవిశ్వాసంతో ఆకర్షణీయంగా బోధించిన మహావక్త, దార్శనికుడు ఆయన. వివేకానందుడు గొప్ప తాత్వికుడు. ఆయన ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్వశాస్త్రాల్లోనే కాక సామాజికంగానూ రాజకీయంగానూ ఉపయోగపడుతుంది. గురువు శ్రీరామకృష్ణ పరమహంస నేర్పిన ముఖ్యమైన పాఠాల్లో జీవుడే దేవుడు అనేది ఆయన మంత్రంగా మారింది. దరిద్ర నారాయణ సేవ అనే పదాన్ని ప్రతిపాదించాడు. విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనం మనని గొప్పవాళ్లమనో తక్కువ వాళ్లమనో ఎలా అనుకుంటాం అనే ప్రశ్న తనకు తానే వేసుకుని ఈ తేడాలన్నీ మోక్ష సమయంలో కలిగే దివ్య జ్యోతిలో కలిసిపోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుంచి తమలోని బ్రహ్మని తెలుసుకోలేని మనుషుల్ని ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది. అందరూ తనవారు అనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. స్వామీజీ భారతదేశం ప్రపంచ దేశాలన్నింటికన్నా ముందుండాలని, భారతదేశం విశ్వగురువుగా ఎదగాలని కలలుగన్నారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, గొప్పతనం గురించి అన్ని జాతులకి తెలియజెప్పిన తర్వాత ఆయన భారతదేశం తిరిగి వచ్చి 1897లో అంటే 1893లో షికాగో విశ్వమత మహాసభలో వేదాంత దుందుపిని మోగించిన తర్వాత 1897లో భారతదేశానికి తిరిగి వచ్చి భారతీయులందరినీ కూడా మేల్కొల్పారు.
అప్పుడు జాతి పూర్తిగా అచేతనమై నిద్రాణమై ఉంది. ఆ నిద్రాణమైనటువంటి జాతిని, ఆ జాతి మూలాల్ని గుర్తు చేసి వాళ్ళకి జాతి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, విశిష్టతను తెలియజేసి ఆత్మవిశ్వాసాన్ని నింపి మనందరికీ కూడా ఒక గొప్ప ఉనికిని ఇచ్చినటువంటి మహావ్యక్తి, యువపురుషుడు, కారణజన్ముడు స్వామి వివేకానంద. వ్యక్తిగత మోక్షంపై వ్యామోహం వదిలి ఇతరుల్ని బంధ విముక్తులుగా చేయడమే మనిషికి జ్ఞానోదయమని నమ్మిన ఘనత వివేకానందుడిది. వ్యక్తి మోక్షానికి, ప్రపంచం హితానికి అనే నినాదంతో రామకృష్ణ మఠం స్థాపించాడు. సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు వంటి వాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తున్న ఆత్మ వస్తువుతో పోల్చితే అవి ఎందుకు కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోనూ, ప్రతి సిద్ధాంతంలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది. సోదర ప్రేమ గురించి ప్రసంగాలు మాని ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి. త్యాగ సాక్షాత్కారాలు పొందినవాడే సర్వమతాల్లోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థవాదాలకు ఆస్కారం లేదని గ్రహించగలడు. అప్పుడే మానవాళికి సాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మంలోని అంశాలు అంటూ సాగిన వివేకానందుడి బోధలు సదా ఆచరణీయమైనవిగా నిలిచాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో భారతీయుల్లో కలిగిన ఆత్మన్యూన్యతా భావం, గందరగోళం, భయం, పిరికితనం లాంటి మానసిక వికారాలు పోగొట్టి వ్యక్తిత్వ వికాసం కలిగించి కార్యోన్ముఖుల్ని చేయడానికి వివేకానందుడి బోధలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకు అన్న వివేకానందుడి మాటలు ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయి. ఆ మహనీయుడి జీవన చిత్రంలోని ప్రతి అడుగు స్ఫూర్తిని రగిలించేదే. వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. చిన్నతనం నుంచే చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండే నరేంద్రుడు సన్యాసులు, యోగుల పట్ల అమిత ప్రేమ కనపరిచేవారు. వారు ఏదడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లు చిన్నప్పటి నుంచే ఆయనకు నిస్వార్థం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. నరేంద్రుడు ఆటల్లోనూ, చదువులోనూ ముందుండేవాడు. ఏకసంతాగ్రాహి. పాఠాన్ని ఒక్కసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతడి జ్ఞాపక శక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రికులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకు ఆయన జ్ఞాన తృష్ణ అధికమవసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర, సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అవపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళ్తున్న కొద్దీ ఆయన మదిలో అనేక అనుమానాలు, సందేహాలు, అస్పష్టత అధికమవసాగాయి. అలా మూఢనమ్మకాలన్నీ విడిచిపెట్టినా సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలు అనేక మంది పండితుల ముందు వెలుబుచ్చాడు. కానీ వారి వాదనలేవి నరేంద్రుణ్ణి సంతృప్తిపరచలేకపోయాయి. రామకృష్ణ పరమహంస భగవంతుణ్ణి చూశాడని ప్రజలు చెప్పుకోవడం నరేంద్రుడు విన్నాడు. ఓసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి ఆయన్ని కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. ఆనాటి నుంచి వారిద్దరి మధ్య అనుబంధం క్రమక్రమంగా అధికమైంది. వారిద్దరూ ఆదర్శ గురు శిష్యులుగా ప్రఖ్యాతిగాంచారు. నరేంద్రుడు బిఏ పాస్ అయిన ఆనందంలో విందు జరుపుకుంటూ ఉండగా ఆయన తండ్రి మరణించాడనే పిడుగులాంటి వార్త తెలిసింది. వెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. అలా ఆయన అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంత దురదృష్టం తనను వెంటాడుతున్నా ఎప్పుడూ భగవంతుడి మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికాదేవికి, సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివి, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ
రామకృష్ణుల వారు నరేంద్రుణ్ణి ఓదార్చేవారు. ఒక ఆదర్శ గురువు, ఒక ఆదర్శ శిష్యుడు అంటే ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం రామకృష్ణ పరమహంసల వారి నుంచి, వివేకానంద స్వామీజీ నుంచి తెలుసుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎంత పవిత్రమైనదంటే వివేకానంద స్వామీజీ ఒకసారి అంటారు, మా అమ్మ కూడా నన్ను నా గురువు రామకృష్ణ పరమహంసల వారు ప్రేమించినట్లు ప్రేమించలేదన్నారు ఆయన. రామకృష్ణ పరమహంసల వారు కూడా వివేకానంద స్వామీజీని ఎంతగా ప్రేమించారంటే ఏమీ ఆశించకుండా, అంటే ఒక పవిత్రమైన సంబంధం, గురు శిష్య సంబంధంలో ఎలాంటి ఆశింపు ఉండదని మనం తెలుసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. మొదటి నుంచి మన శ్రీరామచంద్రమూర్తి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షులు, కృష్ణుడు, సందీపుడు, అదేవిధంగా మనకి ఇప్పుడు కలియుగంలో రామకృష్ణుడు, వివేకానందుడు ఆదర్శ గురు శిష్య సంబంధంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నరేంద్రుడు కొన్ని రోజుల పాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించాడు. దాంతో ఆయన కష్టాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. బోధకుడిగా పని చేస్తూనే తన న్యాయ విద్య కొనసాగించాడు. అంతలో గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండూ మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణుల వారు తన చివరి రోజు నరేంద్రుణ్ణి పిలిచి మృదువుగా తాకి తన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోశారు. గురువు మరణం నరేంద్రుడిని కాస్త కుంగదీసినా క్రమంగా తేరుకున్న ఆయన శిష్యులకు జ్ఞానబోధ చేశాడు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి వివేకానందుడయ్యాడు. రామకృష్ణ మఠానికి మార్గనిర్దేశం చేశాడు. అక్కడికి వచ్చే సందర్శకులకు గురు బోధలు విడమరిచి చెప్పేవాడు. భారతదేశం ఆయన గృహమైంది. ఇక్కడి ప్రజలు ఆయన సోదర సోదరీమణులయ్యారు. భారతదేశ నవనిర్మాణానికి యువశక్తి కావాలని ఆనాడే ఆయన ఊహించి భారత యువత ఇలా ఉండాలి అని చెప్పారు. ఎలా ఉండాలంటే సుభాష్ చంద్రబోస్ చెప్పారు, స్వామి వివేకానంద లాంటి యువతకి ఆదర్శం ఇంకొకరు లేరు. ఆయన ఇచ్చినట్టు సందేశం భారత యువతకి శీల నిర్మాణానికి, ఆత్మవిశ్వాసానికి ఉపయోగపడేంత విధంగా ఇంకే నాయకుడు కానీ ఆధ్యాత్మిక వ్యక్తి కానీ ఇవ్వలేదు అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతటి వాళ్ళు చెప్పారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు స్వామి వివేకానంద యొక్క సందేశం నేటి యువతకి ఎంత ముఖ్యమైనదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా అవసరం ఉంది. అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల స్వామి ఆరోగ్యం దెబ్బతింది. రాను రాను అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారైంది. కానీ ఆయన ఆత్మ, మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. 1902 జూలై 4న యథావిధిగా ఆయన రోజువారీ కార్యక్రమాలు నిర్వర్తించుకుని శిష్యులకు బోధనలు చేశారు. భోజనం చేసిన తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపారు. రాత్రి 9 గంటల సమయంలో ఆయన అలసిపోయినట్లుగా కనిపించారు. చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథల్లా దుఃఖించారు. భారతీయ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటిన యువకుడు వివేకానంద స్వామి. అలాంటి మహనీయుడికి వారసులైన ఈ తరం యువత స్వల్పకాలిక సుఖాల కోసం ఆరాటపడుతున్నారు. డబ్బు జబ్బుతో సహవాసం చేస్తున్నారు. నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. ఒత్తిడిని జయించలేకపోతున్నారు. మనస్సును సన్మార్గంలో మళ్లించడంలో విఫలమవుతున్నారు. ఈ అంశాలే నైతిక విలువలు మరిచేలా చేస్తోంది. ఈ ఊబి నుండి తప్పించి మనిషికి ఆహ్లాదాన్ని పంచి ఉపశమనం కలిగించేదే ఆధ్యాత్మిక మార్గం. అదే వివేకానందుడు ఉపదేశించింది. ఆధ్యాత్మికత మనిషిలోని మృగాన్ని మాయం చేస్తుంది. మనసుకు పగ్గాలేసి నైతిక విలువలు కాపాడుతుంది. మానవ సంబంధాలు పెంపొందిస్తుంది. భక్తి కొండల్ని సైతం పిండి చేయగల ఆశావాహ దృక్పథం అలవరుస్తుంది. మంచి చెడుల్ని విశ్లేషించే సామర్థ్యాన్నిస్తుంది. ధర్మ పరిరక్షణకు సోపానమవుతుంది. తల్లిదండ్రులు, గురువుల్ని గౌరవించే సంస్కృతి అలవరుస్తుంది. మొత్తంగా మనిషిలా బతికేలా కావలసిన ఆత్మస్థైర్యాన్నిస్తుంది. రామాయణం, భారతం లాంటి పురాణ ఇతిహాసాలు మనిషి న్యాయబద్ధంగా ఎలా నడవాలో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియచేస్తాయి.
మన పూర్వీకులు పాటించిన అనేక ఆచారాలు శాస్త్రపరంగా మనిషికి మంచి చేసేవే అని అనేకసార్లు నిరూపితమయ్యాయి. అందుకే నేటి తరం మన సంప్రదాయాల్ని తప్పనిసరిగా అనుసరించాలని పెద్దలు చెబుతున్నారు. దుర్వ్యసనాలకు బానిసైన వారు, పరస్త్రీ లోలురు, ఇంద్రియ నిగ్రహం కోల్పోయిన వారు, దుర్మార్గులు తప్పక శిక్ష అనుభవిస్తారని, కలియుగంలో చేసిన పాపాలకు మరింత త్వరగా ఫలితం అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సన్మార్గులు దైవ చింతనతో నలుగురికి మేలు చేసేవారికి ఆ దైవమే తోడుగా ఉంటాడనేది పురాణాల సారాంశం. మన పురాణాలపై నేటి తరానికి ఉన్న అనేక సందేహాలు తీరుస్తూ సంప్రదాయాలు పాటించడంలో ఉన్న గందరగోళం తొలగించి పూజా విధానాలపై ఆధ్యాత్మికవేత్తలు మరింత స్పష్టతనిస్తున్నారు. ఆధ్యాత్మికత అంటే, ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటం అంటే అది మనిషి రిటైర్ అయిన తర్వాత, ఉద్యోగ విరామం తర్వాత చేయవలసినటువంటి కార్యం అని భావిస్తూ వస్తున్నాం. కానీ అది అపోహని ఈనాటి యువతకి అర్థమవుతుంది. ఎందుకంటే తర్వాత మనకి ఇంక జీవితం లేదు. ఆధ్యాత్మికత అనేటువంటిది మానవ జీవితంలో అంతర్భాగం అయినప్పుడు మాత్రమే మనకు నిజంగా శాంతి, నిజంగా జీవన సాఫల్యం కలుగుతాయి. అలా ఆధ్యాత్మికత ముందు నుంచి ఆధ్యాత్మిక భావాలు మనం తీసుకోకపోతే, మనం 60 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి మనం కొంత అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఆచరించడానికి జీవితం లేదు. కాబట్టి మనం తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా చక్కటి పరిణామం మన సమాజంలో, నేటి సమాజంలో భారతీయ యువత అందరూ కూడా. ఎందుకంటే ఆధ్యాత్మికత వాళ్ళ జీవనాడిలోనే ఉంది, వాళ్ళ రక్తంలోనే ఉంది. వివేకానంద స్వామి మళ్ళీ చెప్తారు, కేవలం ప్రాపంచిక భోగాలు, కేవలం మెటీరియలిస్టిక్ డెవలప్మెంట్ మన భారతీయుడికి శాంతినివ్వదు, సుఖాన్నివ్వదు. ఏదో అసంతృప్తి, ఏదో వెలితి మనిషిని వేధిస్తూనే ఉంటుంది. ఇంతకుముందు మనకు ఆ అసంతృప్తి, వెలితి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత వచ్చేది. ఇంకేదో నేను పొందవలసింది ఉంది, ఇంకేదో విషయం గురించి నేను అన్వేషించాలి, అసలు మరణం తర్వాత ఏమవుతుంది, మనిషి జీవితం అంటే ఏంటి, ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రాబట్టుకోవడానికి వాళ్ళు ఉద్యోగ విరామం తర్వాత ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో 25-30 సంవత్సరాల నుంచి వాళ్ళు అన్వేషణలో ఉన్నారు. అదొక గొప్ప విషయం, చాలా శుభపరిణామం, మనం హర్షించదగ్గటువంటి విషయం, స్వాగతించదగ్గటువంటి విషయం. పాలలాంటి మనలో కూడా దాగి ఉన్న ఆత్మశక్తి బయటకు తీసి మన జన్మ లక్ష్య సాధన వైపు ప్రయాణించాలంటే మనకు పెరుగులాంటి ధ్యాన సాధన తప్పనిసరి. అప్పుడే మన ప్రాపంచిక జీవితం సరిగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక స్పర్శ లేని ప్రాపంచిక జీవితం ఆత్మలేని శవంతో చేసే జీవోత్సవ యాత్రలా ఉంటుంది. చాలామంది నీ లక్ష్యం ఏమిటి అంటే చదువు, ఉద్యోగం, పెళ్ళి అంటూ అతి సామాన్యమైన లక్ష్యాలు చెబుతూ నీళ్లు నములుతూ ఉంటారు. కానీ ఇంత విలువైన జీవితంతో ఇంకా ఏమేం చేయొచ్చో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. పెద్దవాళ్లది అదే పరిస్థితి, యువకులది అదే పరిస్థితి. భారతదేశానికి కావాల్సింది మానవత్వం ఉన్న మనుషులు కావాలి, నైతిక బలం ఉన్న మనుషులు కావాలి, శీలవంతులు కావాలి అని అన్నారు. కానీ సన్యాసులు కావాలి, సాధువులు కావాలి, గడ్డాలు పెంచుకొని ఎక్కడ ఉండాలి ముందు చెప్పలేదు. ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే నీతి, నియమం, నిజాయితీ, శీలం ఉన్న వ్యక్తులు కావాలి. అందుకు ప్రతి ఒక్కరూ ఇటువంటి సమస్యలను అధిగమించడానికి ఆత్మవిశ్వాసం కావాలని ఆయన యువతకు సందేశం ఇచ్చారు. కాబట్టి వివేకానంద యువత అంతా వివేకానంద సందేశం ప్రతిరోజు ఒక సూక్తిని చదివితే అది ఒక మంత్రంలాగే. పూర్వం మన ఋషులు గురుకుల చదివిన విద్యార్థులంతా వేద మంత్రాలన్నీ చదివేవారు. ఇప్పుడు ఈ కాలంలో ఆ గురుకుల సిస్టమ్ లేదు, అప్పుడు చెప్పే వేద మంత్రాలు చెప్పే సంస్థలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ కాలంలో యువతకి స్వామి వివేకానంద సూక్తులే వేద మంత్రాలు. ఆయన మహా ఋషి వివేకానంద, సాక్షాత్ పరమశివుడే అవతారంగా అవతరించిన మహా యోగి వివేకానంద. ఆయన ప్రతి ఒక్క మాట ఒక సూక్తి, వేద మంత్రం. కాబట్టి ప్రతి విద్యార్థి ఆ వివేకానంద యొక్క సూక్తులు రోజుకు ఒక్కటి చదివితే మీలో తెలియనటువంటి పరిణామం వస్తుంది, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకొని వివేకానందని ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ఈనాటి చదువులు యువతకు కావలసిన మానసిక స్థైర్యాన్ని, ఆత్మశక్తిని అందించలేకపోతున్నాయి. చదువులో ఒక యువకుడు జ్ఞాన సంపాదన పరుడిగా, వ్యక్తిత్వ వికాస దక్షుడిగా ఎదగాలి. అలా ప్రతి ఒక్కరూ ఎదిగిన రోజే ఈ సమాజం తేరుకుంటుంది. దీనికి తోడు మనకున్నది అది డబ్బైనా, సమయమైనా, శక్తైనా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారికి పంచుతూ లోక కళ్యాణ సేవ చేయాలి.
ఆత్మ కళ్యాణం కోసం ధ్యానం, లోక కళ్యాణం కోసం సేవ చేసే యుగ పురుషులంతా చరిత్రలో నిలిచిపోయారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు, యేసుక్రీస్తు, జగద్గురువు ఆదిశంకరుడు, స్వామి వివేకానంద, ఇలా వీళ్ళంతా కేవలం తమ కోసమే తాము ఏనాడూ జీవించలేదు, ప్రపంచం కోసం జీవించారు. సాటి మానవాళి ఉద్ధరణకు అహర్నిశలు చేయూతనందించారు. వివేకానందుడి ప్రవచనాల్లోని పరమార్థం మతబోధ కాదు, హితబోధ. మానవుడిలో స్వార్థం, అసూయ, చెడు స్నేహాలు, పరానుకరణం, అజ్ఞానాలు పారదోలి ఉత్తముడిగా తీర్చిదిద్దాలి. అప్పుడు సమాజంలోని కక్షలు, కార్పణ్యాలు అంతరిస్తాయి. అంతటా ఉన్న పరమాత్మ తత్వం అవగతమవుతోంది. మేలుకు, ముందుకు నడు, లక్ష్యాన్ని సాధించు అన్న ఉపనిషత్ వాక్యమే వివేకానందుడి మార్గం. దాన్ని ఆచరించడమే భారతీయ యువత వివేకానందుడికిచ్చే నిజమైన గౌరవం.